హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శాంబోనం. ఈరోజు మేము వచ్చేసి శిల్పారామం వచ్చేసాము. ఇక్కడ హైటెక్ సిటీ మాదాపూర్ దగ్గర ఉంది. స్టార్టింగ్ అయితే గేట్ నుంచి స్టార్ట్ చేసాము. ఇక్కడ ఒక వన్ పర్సన్కి అయితే 60 రూపీస్ ఎంట్రీ ఉంది ఫ్రెండ్స్. ఎంట్రీ ఛార్జ్ అయితే 60 రూపీస్ ఏమో పడుతుంది ఒక మనిషికి. మేము స్టార్టింగ్ లోపలికి రాగానే ఆ వినాయకుడు ఏకదంతుడు ఆయన్నే ఉన్నాడు. కాకపోతే పంచముఖ విఘ్నేశ్వరుడు ఉన్నాడు. కొంచెం లోపలికి వెళ్తుంటే రీకనెక్షన్స్ అయితే జరుగుతున్నాయి. అంటే ఇంకా కొత్తగా ఏమేమో కడుతున్నారు ఫ్రెండ్స్. కానీ లోపలికి వెళ్తూ ఉంటే మాత్రం షాప్స్ చాలా ఉన్నాయి. లేడీస్కి సంబంధించిన షాపులు అయితే చాలా ఉన్నాయి. క్లాత్ స్టోర్సు, హ్యాండ్ బ్యాగ్స్, గిఫ్ట్ ఐటమ్స్ అట్లాంటివి చాలా ఉన్నాయి. ఎక్కువ అయితే ట్రెడిషనల్ డ్రెస్సే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఇంకా లోపలికి వెళ్తే చాలా అంటే చాలా బాగుంది. శిల్పారామం అంటే శిల్పారామమే అసలు. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను, ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వచ్చాను. చూసినా కానీ చాలా నచ్చింది నాకైతే. క్లాత్ స్టోర్స్ అయితే చాలా ఉన్నాయి. ఎక్కువైతే ట్రెడిషనల్ డ్రెస్సెసే ఉన్నాయి. మళ్ళీ ఇంకా గిఫ్ట్ ఐటమ్స్ సంబంధించినవి, హ్యాండ్ బ్యాగ్స్ కానీ బాగున్నాయి. కాకపోతే ఈ హ్యాండ్ బ్యాగ్స్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. నేను ఎందుకంటే బార్గింగ్ చేయలేదు, నేను అడగలేదు, వేరే వాళ్ళు అడుగుతుంటే చూశాను. ఈడికెళ్ళి మాత్రం హుడ్డువి చెక్కకు సంబంధించిన షాపులన్నీ స్టార్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇందులో మాత్రం మొత్తం ఇంటి డెకరేట్ సంబంధించిన వస్తువులు చాలా ఉన్నాయి. మన ఆ రోజుల్లో రాజుల కాలంలో వాడిన వస్తువులు కూడా చాలా అంటే చాలా ఉన్నాయి ఇందులో. ఇంటికి సంబంధించిన డెకరేటివ్ వస్తువులు కాకపోతే చాలా ఉన్నాయి షాప్స్ అయితే. రీజనబుల్ రేట్స్ ఉన్నాయి, వాళ్ళు చెప్తున్నారు రేట్స్. కాకపోతే మనం బార్గింగ్ చేయొచ్చు, అడగొచ్చు. అడిగిన దానికి కూడా వాళ్ళు మంచిగా రెస్పాన్స్ అవుతారు. కసిరించుకోవడం అట్లాంటివి అయితే ఏవి లేవు ఫ్రెండ్స్. చిన్న చిన్న టేబుల్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. చిన్న సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు, పెద్ద సైజ్ వరకు కూడా ఉన్నాయి టేబుల్స్ అయితే. అందులో నేనైతే ఒకటి తీసుకున్నాను. ఇంకా అద్దానికి సంబంధించిన సైడ్వి కూడా బాగున్నాయి. అంటే అవి కూడా చెక్కతో చేసినవే. మిడిల్లో మాత్రం అద్దం వస్తుంది, చుట్టుముట్టు మాత్రం చెక్కతో చేసిన డెకరేటివ్ది వస్తుంది. చాలా వరకు ఇంటికి సంబంధించినవే ఉన్నాయి వస్తువులు ఇక్కడ అయితే. ఇంటి డెకరేటివ్కి సంబంధించినవి చిన్న చిన్న ఏనుగులు చెక్కవి, చిన్నవి కొంగలు, చిన్న చిన్న బాక్సెస్, ప్రతి ఒక్క ఐటెం ఆ రోజుల్లో ఆనాటి కాలంలో రాజులు వాడిన ఉన్నాయి. ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి. మేమైతే చూసాము, అడిగాము, బార్గింగ్ చేసిన. ఒక షాప్లో అయితే ఒక బాక్సు అండ్ ఒక చిన్న పీట అయితే తీసుకున్నా. ఇటు వచ్చేసరికల్లా కొండపల్లి బొమ్మలు ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి అసలు ఈ కొండపల్లి బొమ్మలు అంటే నాకు కూడా చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఎంత అంటే అంత. రేట్స్ కూడా రీజనబుల్ రేట్సే ఉన్నాయి. చిన్న సైకిల్, మోటార్, అన్నీ, రిక్షా అలాంటివి కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క వస్తువు కూడా చూడగానే తీసుకోవాలి అన్న ఫీలింగ్ వస్తుంది. పెళ్ళికి సంబంధించిన బొమ్మలు, చిన్నవి, ఎంత అంటే అంత చిన్న బొమ్మలు. ఇక్కడ వచ్చేసరికి బుట్ట బొమ్మలు ఉన్నాయి ఫ్రెండ్స్. అవి గాడ్పు రాగానే ఊగుతూనే ఉంటాయి. నేను ఒక బొమ్మను తీసినా, కాకపోతే సెట్ కాలేదు. ఎట్లా పెట్టినా, కాకపోతే షాప్ అయినా కూడా ఏమనలేదు. కాకపోతే ఇంకో బొమ్మ చేతిలో తీసుకొని చూపిస్తున్నా నేను. మనం ఇట్లా గాడుపు రాగానే ఆటోమేటిక్ అది డ్యాన్స్ వేస్తూనే ఉంటుంది బుట్ట బొమ్మ. చాలా అంటే చాలా బాగుంది, చాలా నచ్చింది నాకు కూడా. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అన్నీ ప్రతి ఒక్క ఐటమ్స్, కులవృత్తికి సంబంధించిన బొమ్మలు కూడా ఉన్నాయి. దేవుడికి సంబంధించినవి, దశావతారం అని, అష్టలక్ష్మి అని, అట్లా ఎన్నో బొమ్మలు ఉన్నాయి. ఎడ్ల బండ్లు, దానిపైన ధాన్యం సంచులు. వీడికి వచ్చి చూస్తే మాత్రం కొంచెం చిన్ని కృష్ణుడు, రాధా కృష్ణుడు ఇద్దరు కలిసి ఊయల్లో ఉన్నది కూడా ఉంది ఫ్రెండ్స్ చెట్టు కింద. అది కూడా చెక్కతో చేసినవే. కాకపోతే ఈ షాప్లో ప్రతి ఒక్కటి చెక్క బొమ్మలే, కొండపల్లి బొమ్మలు అంటారు కదా దోస్తులు, అవే ఉన్నాయి. కాకపోతే చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ షాప్లో కూడా నేను ఒకటి తీసుకున్నాను, సరస్వతి వీణ తీసుకున్నాను. రీజనబుల్ రేటే, నాకైతే కొంచెం మంచిగానే అనిపించింది. కానీ చాలా వరకు అయితే డెకరేటివ్ సామాన్సే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ప్రతి ఒక్కటి ఈ రోజుల్లో కాదు, ఆ రోజుల్లో ఆనాడు పెద్ద మనుషులు రాజుల కాలంలో ఏ విధంగా వాడిరు, ఏ విధంగా ఉన్నాయి అవే ఉన్నాయి ఎక్కువ. ఇక్కడ చిన్నవి రిక్షా, సైకిల్, స్కూటర్,
ఫ్లవర్‌వి సంబంధించినవి. ఇక్కడ పిరంగి అంటారు కదా ఫ్రెండ్స్. ఇంగ్లీష్‌లో ఏమంటారో నాకైతే తెలవదు. దీన్నైతే పిరంగి అంటారు. అది గూడా ఉంది. హ్మ్. చాలా అంటే చాలా బాగుంది. చిన్నది ఒక అద్దం అన్ని స్టోన్స్‌తోనుంది. అది గూడా చెక్కదే. ఇంకొకటి దువ్వెన, దాని స్టోన్స్ చెక్కతోని చెక్కి దానిపైన స్టోన్స్ పెట్టారు. నేను పట్టుకుందైతే నెమలి. దానికి గూడా అన్ని ఫుల్ స్టోన్స్ ఉన్నాయి. నాకైతే చాలా అంటే చాలా నచ్చినాయి. రీజనబుల్ రేట్స్ ఉన్నాయి. వీలైతే మీరు గూడా ఒకసారి వెళ్లి చూడండి. ఆహ్, ఎట్లా అంటే ఇప్పుడు ఆ రోజుల్లో ఆనాడు ఏ విధంగా ఉండే అనేది గూడా అన్నీ ఉన్నాయి అందులో శిల్పారామంలా. నేను పట్టుకుందైతే షిప్ ఫ్రెండ్స్, పడవ. చెక్కతోని చేసిందే. అది గూడా చాలా బావుంది. చూడడానికైతే చాలా బావున్నాయి. ఈ రోజులలో టెలిఫోన్ అనేది లేదు. అప్పట్లో ఫోన్స్ ఎలా ఉండే, అసలు ఫోన్ సౌకర్యం ఎలా ఉండే అది గూడా ఉంది ఇక్కడ. వాచెస్ అయితే ఇంట్లో యేసుకునే వాచెస్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. నాకైతే చాలా నచ్చినాయి. అన్నీ వుడ్‌తోని చేసినవి, అన్నీ చెక్కతోని చేసినవే. కానీ చాలా బావున్నాయి. ఒక్క వెరైటీ అని గాదు, వాచ్‌లయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఎవరికన్నా గిఫ్ట్‌లా ఇయ్యడానికి గూడా చాలా పనిచేస్తాయి. ఎవరికైనా గిఫ్ట్ ఇయ్యడానికి, రిటర్న్ గిఫ్ట్ అని, ఆ గిఫ్ట్ అని, ఈ గిఫ్ట్ అని ఇవ్వడానికి కూడా చాలా పనిచేస్తాయి. ఇక్కడ గన్ ఉంది ఫ్రెండ్స్. ఈ గన్‌తోని మా ఫ్రెండ్‌ని షూట్ చేస్తా అని చెప్పిన. సేమ్ ఆ రోజుల్లో ఎలా ఉందో అలానే ఉంది. చిన్న చిన్న బాక్సెస్, చెక్కతోని సంబంధించిన బాక్సెస్ ఉన్నాయి. ఇది మాత్రం తీస్తే ఎళ్ళలేదు. దీనికేదో పర్సనల్ లాక్ ఉంటదని చెప్పిండాయన. ఆ లాక్ సిస్టమ్ చెప్తా అన్నాడు. కాకపోతే ఏమొద్దులే అని ఎళ్ళిపోయినాం ఆడనుంచి. కొంచెం ముందుకెళ్తే కొంచెం ముందుకెళ్తే మాత్రం ఇంకా షాపులు చాలా ఉన్నాయి. అంటే కూర్చోడానికి, చేయడానికి అసలు ఎంత అంటే అంత బావుంది. చాలా ప్రశాంతత ఉంది. అక్కడ ఇక్కడ మొత్తం బంజారీకి సంబంధించిన డ్రెస్సులున్నాయి. దాని పక్కనే పూజ సంబంధించినయి అంటే పూజల చేసే విగ్రహాలకి గానీ, విగ్రహాలు గానీ, దీపాలు గానీ అలాంటియి ఎన్నో ఉన్నాయి. చిన్న చిన్న విగ్రహాలు గూడా ఉన్నాయి. నాకైతే చాలా నచ్చింది. ఇక్కడ కృష్ణుని విగ్రహం అయితే చాలా బావుంది. పక్కన మాత్రం దీపాలు పట్టుకున్న అమ్మాయిలున్నారు చూసిర్రా? వాళ్ళు గూడా బావున్నారు. వాళ్ళని దేవదూతలంటారు. దేవకన్యలంటారు. ఎంత అంటే అంత బావున్నాయి. నాకైతే చాలా నచ్చినాయి. ఇక్కడ నామాలది 3 నామాలదైతే ఇంకా బావుంది దీపము. వెంకటేశ్వర స్వామికి సంబంధించింది, విష్ణుమూర్తికి సంబంధించింది. ఇందులో గూడా మళ్ళీ కొన్ని వెరైటీస్ ఉన్నాయి. మన ఇంట్లో వాడుకునే సామాన్లు చిన్న చిన్నవి గూడా ఉన్నాయి. ఇదొక డైనింగ్ టేబులు అవన్నీ ఉన్నాయి ఫ్రెండ్ ఇక్కడ. మా ఫ్రెండ్ నన్ను వీడియో తీయి అని చెప్తే అటు ఇటు కొంచెం వీడియో కొంచెం షేక్ చేసిండు, డిస్టర్బ్ చేసిండు. ఇక్కడికొచ్చి చూస్తే మాత్రం ఎంత అంటే అంత బావుంది. షూ ఇత్తడి దాంట్లో ఇత్తడి దాంట్లో షూ అవన్నీ ఉన్నాయి. మాకైతే చాలా నచ్చింది. కానీ అక్కడైతే ఎవరు ఏం అనడం లేదు. కొన్ని కొన్ని షాపులలో మనం వెళ్ళినా కానీ అదెందుకు తీస్తుర్రు, ఇదేందుకు తీస్తుర్రు, కొనకపోతే ఎందుకు వచ్చిర్రు ఇట్లా అంటారు కదా. అట్లాంటిది మాత్రం ఏం లేదు ఫ్రెండ్. చాలా బాగా రిసీవ్ చేసుకుంటుర్రు. మనం వీడియోస్ తీసుకున్నా, చూసినా వాళ్ళు ఏమనడం లేదు. నాకైతే చాలా అంటే చాలా నచ్చినాయి. చిన్న చిన్న విగ్రహాల నుంచి పెద్ద పెద్ద విగ్రహాల వరకు కూడా ఉన్నాయి అందులో. ఉత్సవ విగ్రహాలు కూడా ఉన్నాయి. ఎంత అంటే అంత బాగుంది కలెక్షన్ అయితే చూడడానికి. కొంచెం పక్కకొస్తే మళ్ళీ హ్యాండ్ బ్యాగ్స్ అవి ఇవి ప్రతి ఒక్క ఐటమ్స్ ఉన్నాయి. మళ్ళీ మేము ఒక కొండపల్లి బొమ్మల షాప్కి వచ్చాము. ఈ వీణా ఫ్రెండ్ నేను తీసుకున్నా. నాకైతే చాలా నచ్చింది. నేను రేట్ చేసి తీసుకున్నా. తను మస్తు చెప్పిండు. మాకు మాత్రం బాగానే రేట్కి ఇచ్చిండు. అడిగిన దానికి ఇచ్చిండు. నాకైతే ఓకే అనిపించింది. రేట్స్ మాత్రం ఇక్కడ చాలా అంటే చాలా బొమ్మలు వెరైటీస్ ఎన్నో ఉన్నాయి. నాకైతే చాలా నచ్చినాయి. అసలు కొండపల్లి బొమ్మలంటే చాలా ఇష్టం. ఎక్కడ చూసినా కనిపివి. ఇక్కడ సీతారామస్వామి, లక్ష్మణుడు. నేను నా చేతిలో మాత్రం శివుడు, దాని లోపల మళ్ళీ పార్వతి, దాని లోపల మళ్ళీ విఘ్నేశ్వరుడు, దాని లోపల మళ్ళీ కుమారస్వామి, మళ్ళీ దాని లోపల ఆత్మలింగం. ఎంత బాగుందంటే అసలు వాళ్ళ క్రియేటివ్‌కి అసలు హ్యాట్స్ ఆఫ్ చేయాలి. ఎందుకంటే అవి ఎట్లా చేసిర్రు చూడండి ఫ్రెండ్స్. ఒక పావులానే అసలు ఎవరి నుంచి ఎవరు అనేది అన్నట్టు అంత బాగా చూపించిర్రు. కొంచెం ముందుకొస్తే మాత్రం ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి. గార్డెన్ ప్లేసు, చిన్న చిన్న శిల్పాలు, విగ్రహాలు, ఇక్కడ ఆవు, నంది అని ఎన్నో ఎన్నో ఉన్నాయి. కాకపోతే మేమైతే మొత్తం తిరగలే ఫ్రెండ్స్. సగం వరకే వెళ్ళాము. ఇక్కడ ఫేస్ పెయింట్ వేయడం జరుగుతుంది. అంటే మన ఫేస్‌ని డ్రా చేస్తాడంట, పెయింట్ వేస్తాడంట ఆయన. నార్మల్‌గా అంటే కొంచెం నార్మల్‌గా 500, కొంచెం టిక్ వస్తే 1000, కలర్‌ఫుల్‌గా వస్తే 1500 అట్లుంది. చాలా అంటే చాలా బాగుంది.
ఒక 20 నిమిషాలలో ఇస్తా అని చెప్పిండు. కాకపోతే మేమేమి ఏయించుకోలేదు. ఫస్ట్ టైం వెళ్ళినాం కాబట్టి అట్లనే ఇక్కడ మొత్తం అన్నీ పింగాణియాకి సంబంధించి పింగాణియా కప్స్, అవి చిన్న చిన్న సాసర్స్, టీ కప్స్, డైనింగ్ టేబుల్ సెట్స్ అన్నీ ఉన్నాయి. జాడీలున్నాయి. పింగాణియాకి సంబంధించిన వస్తువులున్నాయి. నా చేతిలో మాత్రం క్యాప్సికమ్‌ది ఫ్రెండ్స్. అది తొక్కు జాడీ అని చెప్పిండు ఆయన అడిగితే. ఇది మాత్రం మన డెకరేటివ్ ఐటెమ్ ఫ్రెండ్స్. పూల బుట్టిలాగా మన ఇంట్లో షోకేస్ షేప్‌లలో పెట్టడానికి చాలా బావుంటాయి. ఇందులో ఏమైనా కూరగాయలేసి అట్లాంటివి పెట్టుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి. కాకపోతే పిల్లలు ఆడుకోనికంటే కొంచెం పలిగిపోయే చైర్స్ ఉంటాయి కాబట్టి షోకేస్ వరకి బావుంటాయి. కప్ అయితే చాలా నచ్చింది నాకు. ఇట్లా కిందికి లెగ్స్ వచ్చింది కప్పు. అన్నీ పింగాణియాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా కొంచెం ముందుకెళ్తే అన్ని మట్టి పాత్రలు ఫ్రెండ్స్. ఇప్పుడు మట్టి పాత్రలు చాలా ట్రెండ్ అవుతున్నాయి. ఇది 'త్రిష' మూవీలో ఉంటుంది ఫ్రెండ్స్ గుర్రం. చాలా అంటే చాలా బాగుంది గుర్రం అయితే. సిద్ధార్థ అండ్ త్రిష నటించారు చూసిర్రా, ఆ మూవీలో ఉంటుంది గుర్రం అయితే. నాకు చూడగానే బాగా అనిపించింది. కాకపోతే ఇవన్నీ మట్టికి సంబంధించిన వస్తువులు, మట్టితోని చేసిర్రు. అసలు ఎంత అంటే అంత బాగున్నాయి. అసలు వాళ్ళు ఎట్లా చేసిర్రో. ఇవేమో గోడకు, మనం ఇండ్లలో గోడకు డెకరేటివ్గా వేసుకోవడానికి మూల కొట్టి హ్యాంగ్ చేసుకోవచ్చు ఇవి. చాలా బాగుంది. నాకైతే ఒక ఎద్దు నచ్చింది కిందికి వెళ్ళి చూస్తే. కాకపోతే అంతా వర్షాలు పడి మట్టి ఉంది. అలా ఒకవేళ వర్షం పడ్డా కానీ అవి తీసేస్తట్లేరు. అక్కడనే వదిలేసి వెళ్ళిపోతట్టురు. నార్మల్గా కవర్ ఇట్లా కప్పడం చేయడం. విఘ్నేశ్వరుడు అట్లయితే చాలా ఉన్నాయి ఇక్కడైతే. అన్ని బొమ్మలైతే మట్టివే ఉన్నాయి చాలా వరకు. ప్రతి ఒక్క ఐటమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క దేవుడని అవని ఇవని, ఫ్లవర్ పాట్స్ అని అవని ఇవని చాలా ఉన్నాయి. ఇంకొంచెం ముందుకు వెళ్ళినాం ఫ్రెండ్స్ మేము. చాలా పెద్దగా ఉంది అసలు. అది ఎన్ని ఎకరాలలో ఉందో కూడా అసలు తెలియదు. కొంచెం ముందుకు వెళ్ళగానే అమ్మవారి విగ్రహం అయితే, అంటే ఓన్లీ ఫేస్ వర్క్ అయినా కానీ చాలా అట్రాక్టివ్గా ఉంది. నాకైతే చాలా నచ్చింది. కొంచెం పక్కకి వెళ్తే చెక్కతోని చేసిన శిల్పాలు, చెక్కతోని చేసిన దేవుడి విగ్రహాలు ఎంత అంటే అంత. అసలు నేనైతే ఎక్కడ చూడలేదు. ఫస్ట్ టైం మా అన్నయ్య చూసిన. నేను పట్టుకుంది అయితే విఘ్నేశ్వర్ ఉంది. చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇంకొంచెం ముందుకు పోతే మాత్రం అన్నీ మనం దీపావళి దొంతులల్లో కొలులలో పెడతాం చూసిరా, అన్నీ మట్టి విగ్రహాలు. ఎంత అంటే అంత బాగున్నాయి అసలు. నేను పట్టుకుంది అయితే విఘ్నేశ్వర్ ఉంది. తను హార్మోని వాయిస్తున్నాడు. కానీ చాలా అంటే చాలా ఎన్ని రకాల బొమ్మలు అంటే అన్ని రకాల బొమ్మలు ఉన్నాయి అసలు. అసలు ఒకటి ఇప్పుడు నేను తీసేదైతే సన్నాయి పట్టుకున్న బొమ్మ ఫ్రెండ్. సన్నాయి వాయిస్తున్న వ్యక్తి. అసలు ఒక్కొక్క వెరైటీ, అసలు ఒక్కొక్క రకంగా అసలు. ఇలాంటి బొమ్మలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. అసలు ఏ విధంగా అంటే దేవుడి బొమ్మలని, ఆ బొమ్మలని, ఈ బొమ్మలని. ఇవి మాత్రం దీపావళి కొలువులల్లో బొమ్మల దొంతులు పెడతాం చూసిరా, వీటిలో అయితే చాలా బాగుంటాయి. కొంచెం ముందుకు పోయిన ఫ్రెండ్స్ అన్నీ పింగాణియాకి సంబంధించినవి, తొక్కు జాడీలు, పింగాణియా బొమ్మలు అన్నీ ఉన్నాయి. కాకపోతే మేము ఫస్ట్ టైం వెళ్ళాము. చూస్తూనే ఉన్నాను. ఒకటైతే ఇక్కడ ఏనుగు బొమ్మ గజరాజుది. చాలా బాగుంది అసలు ఆ ఏనుగు బొమ్మ కూడా చూడడానికి. నాకైతే నచ్చింది. చిన్న సైజు అసలు. చిన్న చిన్న బొమ్మలు అసలు ఎంత బాగున్నాయి అసలు ఇవి. నెమలి ఫ్రెండ్ ఇది. ప్రతి ఒక్క దానిపైన ఉండాల్సిన ప్రతి ఒక్కటి కనిపిస్తున్నాయి అసలు. అవన్నీ నెమలి బొమ్మలే. ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి చూడడానికి. అసలు షాపులలోకి వెళ్ళినా ఎవరు ఏం అనడం లేదు. చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఇది రాధాకృష్ణుని బొమ్మ. చెట్టు కింద ఫ్లూట్ వాయిస్తున్నాడు కృష్ణుడు. చాలా అంటే చాలా బాగుంది అసలు. అది కూడా మట్టిదే ఫ్రెండ్. మట్టి బొమ్మనే. ఇది వచ్చేసి రాధాకృష్ణుని బొమ్మ ఇంకోటి. నాకైతే చాలా నచ్చినాయి అసలు షాప్లో అయితే. ఎంత అంటే అంత బాగుంది అసలు చూడడానికైతే. ఇంటి డెకరేటివ్కి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ ఉంది ఫ్రెండ్. ఖచ్చితంగా విజిట్ చేయండి, చూడండి, నచ్చినవి తీసుకొచ్చుకోండి. ఇది వాష్రూమ్లో పెట్టుకునేది ఫ్రెండ్స్. సబ్బు పెట్టడానికి 2 హ్యాండ్స్ ఉన్న బొమ్మ. చాలా బాగుంది. కాకపోతే అది పింగాణియా బొమ్మ. ఇంకోటి కింద చూస్తే మాత్రం ఒకటి గొడుగు ఉంది ఫ్రెండ్స్. ఎంత బాగుందంటే అంత బాగుంది. పింగాణియాది అది కూడా.
నాకు చాలా నచ్చినాయి. కాకపోతే ఫస్ట్ టైమ్ మేము పోయినాం కాబట్టి దగ్గర నుంచి తీయలేకపోయినాం. కొంచెం భయమయింది. అంటే ఎవరైనా ఏమన్నా అంటారేమో అని చెప్పి కొంచెం అయితే భయమయింది. చాలా వరకు గార్డెన్ ఉంది. చెట్లు అసలు ఎంత బావుందంటే అంత బావుంది. అంత ప్రశాంతత అసలు. కూర్చోడానికి ప్లేస్ గాని, ఇక్కడ చిన్నది ఒక చెరువులా ఉంది ఫ్రెండ్స్ చూడడానికి. అందులో ఒక బాయి, ఆ రోజులలో బాయి ఉన్నట్టు బాయి గూడా సెట్ చేసిర్రు. బావుంది. అందులో కొన్ని పడవలు అవన్నీ ఉన్నాయి. ఈ నుంచి ఈ మొత్తం శిల్పాకారణ్యమే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూస్తే మాత్రం. ఇది వచ్చేసి మాత్రం ఒక రోలు. ఆ రోజులలో పచ్చడి నూరుకునేది. ఇదొక గుడిస. ఆ రోజులలో ఎట్లా బతికిర్రు, ఎట్లా జీవించిర్రు అనేది మాత్రం చూపిస్తుంది. చాలా బావుందసలు. కానీ ఆ రోజులలో ఏ విధంగా గడిపిర్రు, ఏ విధంగా బ్రతికిర్రు అనేది మాత్రం ఈ రోజు పిల్లలకైతే తెలవదు ఫ్రెండ్స్. కుదిరితే మాత్రం పిల్లల్ని తీసుకెళ్ళి చూపియండి. కొంచెం అవగాహన అనేది వస్తది. ఇక్కడ మాత్రం ఫేస్ ఐడిల్ బొమ్మలున్నాయి ఫ్రెండ్స్. ఇందులో మనం ఫేస్ పెట్టి ఫోటోస్ దిగొచ్చు. ఇదొచ్చేసి మాత్రం ఈ బొమ్మ మాత్రం 'కాంతార'. నేను ఫేస్ పెట్టి దిగిన చూడండి. ఎంత బావుందంటే అంత బావుంది. మనం అలా రెడీ కాకున్నా గానీ మనము అందులో ఫోటో దిగితే రెడీ అయిన ఫీల్ ఉంది. ఇక్కడ నాట్యం చేస్తున్న రాణి అమ్మాయి. ఇక్కడ మాత్రం డాన్స్ చేస్తున్న అమ్మాయి. అసలు అందులో పెట్టి దిగితే అసలు రియల్‌గా మనమే అలా రెడీ అయినామేమో అన్న ఫీల్ వస్తుంది. ఇక్కడొచ్చేసి మాత్రం ఒక అమ్మ చేను కాడికెళ్తూ తట్టెత్తుకున్న ఆమె. ఇక్కడొచ్చేసి మాత్రము ఒక నాయన అంటే ఒక తాతలాగా నాగలి అసలు నాగలంటే ఈ రోజులలో పిల్లలకు గూడా తెలవదు. ఇక్కడ మాత్రం మంచినీళ్ళకు ఉంది ఫ్రెండ్స్. ఆ మంచినీళ్ళది గూడా పాత దానిలాగానే పెట్టిర్రు. ఇక్కడ మాత్రం పెంకటిల్లు అసలెంత బావుంది చూడురసల. ఆ పెంకటిల్లు రియల్ పెంకటిల్లానే ఉంది. చూడడానికైతే అసలు 2 కళ్ళు సరిపోవడం లేదు. ఇక్కడ మాత్రం అరుగు మీద ఆడుతున్న పిల్లలు. అవి చూడంగానే ఫస్ట్ నా బాల్యమే గుర్తొచ్చింది. మేము గూడా అలానే నవారు మంచంలో కూర్చొని ఆడిన రోజులు ఎన్నో ఉన్నాయి. మాకు గూడా ఇలాంటి పెంకటిల్లుండే. ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా బావుందొకసారి. ఇక్కడ మాత్రం ఒక తాత చైర్ పైన కూర్చొని పేపర్ చదువుతున్నట్టు, కూర్చున్నట్టు ఎంత బావుందసలు. అవి రియల్ అసలు బొమ్మల్లా లేవు. రియల్ మనుషులానే ఎవరు. ఆ రోజుల్లో మాత్రం వడ్లు, పప్పు అట్లా ఇసురుకొని, కందులు ఇసురుకొని ఇట్లా చెరిగేవాళ్ళు. ఆ అమ్మ ఇసురుతుంది, ఈ అమ్మ చెరుగుతుంది. ఎంత అంటే అంత అసలు పిండి అయినా, పప్పయినా ఏదైనా ఇసురాళ్ళలోనే ఇసిరేవాళ్ళు. ఇక్కడికొచ్చి చూస్తే మాత్రం మన తెలంగాణ కల్చర్ బోనాలు, బోనాల సెట్ కనిపిస్తుంది. ఎంత బావుందో చూడురసలు. డప్పు కొడుతున్న వ్యక్తి, ఎనక బోనం ఎత్తుకున్నామె, ఒంటి మీదకి అమ్మవారు ఆహ్వానించి పూనకాలతోని ఊగిపోతున్న శివశక్తులు, పోతరాజని ఎంత బావున్నాయి. అందులో మాత్రం కొద్దిసేపు మా పేర్లు చెప్పుకొని కొద్దిసేపు నవ్వినాం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బావుందసలు. అసలు ఎంత అంటే అసలు రియల్‌గా బొమ్మల్లా లేవు. ఇవైతే ఒక్కొక్కరం ఒక్కొక్కటని మా పేర్లు చెప్పుకొని మేము కొద్దిసేపు నవ్వుకున్నాము. అంత అనిపిచ్చిందసలు చూడడానికైతే. అసలంతా ఇంత లేదు. పోతరాజని, బోనాలు అసలు ఇక్కడొచ్చి చూస్తే మాత్రం ఎడ్ల బండి ఫ్రెండ్స్. ఈ రోజులలో ఈ బండ్లు కనిపియడం గూడా లేదు. అసలు ఈ రోజులలో పిల్లలకు గూడా ఏం తెలవదసలు ఇలాంటియన్నీ. శిల్పారామం అయితే చాలా బావుంది. ఇక్కడ కొంచెం ముందుకొచ్చి చూస్తే మాత్రం కుమ్మరివారి ఈ కుల వృత్తి ఉంది. సారె మీద కుమ్మరన్న ఏ విధంగా కుండ చేస్తుండో అనేది గూడా ఉంది. అసలవి బొమ్మల్లా లేవసలు. నిజంగా మనుషులే చేస్తుర్రేమో, ఆడ మనుషులున్నారేమో అన్న విధంగానే ఉంది. సారె మీద కుండ చేస్తుండు కుమ్మరన్న. అసలు ఆ తలపాగ గానీ, ఆ షర్ట్ గానీ, ఆ పంచ గానీ ఎంత బావుందసలు. ఇదంతా కుమ్మరి సెట్ ఫ్రెండ్స్. అంటే గోదామని, కుమ్మరి కుండలు నిలువుంచే స్థలమని, కుమ్మరామని అట్లాంటి పేర్లుంటాయి వాటికి. ఇక్కడ కొంచెం ముందుకొచ్చేస్తే నాకే భయమైంది. అసలు రియల్ ఎడ్లలానే ఉన్నాయి అవి. కానీ చాలా అంటే చాలా బావున్నాయి. ఒక్కసారి ఇటు సైడ్ చూస్తే మాత్రం బంజారీ డ్రెస్సు. బంజారీ డ్రెస్‌లో ఉన్న ఒక మగ వ్యక్తి, ఆడ వ్యక్తి ఎంత బావుందసలు. అందులో మనం ఫోటోస్ దిగడానికి ఎంత బాగా ఏర్పాటు చేసిర్రంటే, అలా మనం రెడీ కాకుండా రెడీ అయిన ఫీల్. ఇది బంజారా డ్రెస్‌లో ఉన్న ఒక అమ్మాయి. నేను కూడా వెళ్ళి తలకాయ పెట్టి కొంచెం ఫోటోస్ దిగాము. చాలా బావుంది. ఇక్కడ కొంచెం ముందుకొస్తే మాత్రం వ్యవసాయం చేస్తున్న తాత, ఆ నాగలి, ఆ ఎడ్లు ఎంత బాగున్నాయసలు. అసలు ఈ బొమ్మ చూడడానికి ఎంత బాగుంది చూడండి. అమ్మ నెత్తిపైన ఒక బుట్టల పొలం పనికి సంబంధించిన వస్తువులు పెట్టుకొని
చేయడం అసలు చాలా అంటే చాలా ఎడ్లయితే రియల్ ఎడ్లలానే ఉన్నాయి. ఈ ముంగట మళ్ళా చేనులాగా గ్రీన్‌గా చెట్లు పెట్టడం చాలా బావుంది. కొంచెం పక్కకొస్తే ఆ రోజుల్లో ఇట్లా గోడల పైన ముగ్గులేసేవాళ్ళు. అలుకు, పూత అని ఎంత అంటే అంత బావుండేది. ఈ శిల్పాకారుడు శిల్పాలు చేస్తున్నట్టు శిల్పాకారుడిని పెట్టిరిక్కడ. ఎంత బావుందంటే అంత బావుంది. ఇక్కడ మాత్రం చిన్న చిన్న బుట్టీలల్లే వ్యక్తులు అన్నీ ఉన్నాయి. నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్. ఒక్కసారి మాత్రం మీరు గూడా వెళ్లి చూడండి. కొంచెం దగ్గర నుంచి చూపి అవి శ బుట్టి అల్లే వ్యక్తి, అక్కడ శివపార్వతులను చేస్తున్న శిల్పాకారుడు ఎంత బావుందసలు. రియల్‌గా చేస్తుర్రేమో అన్న ఫీలొచ్చింది. ఇక్కడ కొంచెం ముందుకొస్తే మాత్రం సంక్రాంతి పండుగ ఉత్సవంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎంత అంటే అంత. అసలు ఈ రోజులలో పండుగ అంటే పండుగలాగా గూడా లేదసలు. ఆ! కానీ ఇక్కడ చూడండి హరిదాసు, గంగిరెద్దు, గొబ్బెమ్మలు ఎంత బాగున్నాయి అసలు. ఆ ట్రెడిషనల్‌గా చీరలు కట్టుకొని ఒక అమ్మాయి, ఒక అమ్మ ఎంత బాగా కనబడుతుంది. ఇక్కడికొచ్చి చూస్తే మాత్రం గిరిజనులు ఏ విధంగా బతికిరు, గిరిజనులు ఏ విధంగా ఉంటారనేది వాళ్ళకి ఎంట్రన్స్‌కి సంబంధించింది. ఒక్కసారి లోపలికి రండి. ఈ డోర్ మాత్రం చూడంగానే నా పాతిల్లు గుర్తొచ్చింది ఫ్రెండ్స్. మా పెంకటిల్లులో కూడా ఇట్లాంటి డోర్ ఉండేది. నాకు చాలా అంటే చాలా నచ్చింది. కాకపోతే నాకు ఆ లోపల ఆ వ్యక్తిని చూడగానే కొంచెం భయమయింది. సడెన్‌గా మనిషిలానే అనిపిచ్చిండు. ఇక్కడ మాత్రము ఏదో తన పని తను చేసుకుంటున్న వాళ్ళు చెరగడం చాటలల్లా. ఇక్కడికొచ్చి ముందుకొచ్చి చూస్తే మాత్రము ఇక్కడొక ఒక వ్యక్తి తాడుని ఏ విధంగా గుంజి కడుతుండు అంటే అల్లడం, పేనడం అలాంటివున్నాయి. ఎంతంటే అంత అసలు ఇవన్నీ చూస్తే 2 కళ్ళు సరిపోవడం లేదు. ఇక్కడ మాత్రం ఆనెంకాయలకు సంబంధించి ఆనెంకాయతోని ఆ రోజులల్లో వాటర్ పట్టుకోవడానికి నీళ్ళకు దానికి దీనికి వాడేవారు. అవన్నీ ఉన్నాయసలు. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. సేమ్ ఒక రియల్‌గా మన పాతింట్లోకి పోయిన ఫీలొచ్చింది. ఆ రోజులలో పెంకటింట్లు ఇదే విధంగా ఉండే. ఇక్కడ చిన్న చిన్న మట్టి పొయ్యి దగ్గర చిన్న చిన్న గోడ ఈ విధంగా ఉండేది. అక్కడ ఒక ఆమె వంట చేస్తుంది. లోపల తన పని తనేదో ఒక వ్యక్తి చేసుకుంటున్నట్టు. ఎంత బాగా క్రెడిట్ చేసిర్రు చూడండి. అసలు చూడడానికైతే చాలా బావుంది. 2 కళ్ళు సరిపోలేదు. అసలవి రియల్‌గా బొమ్మల్లా లేవు. నిజంగా మనుషుల్లానే ఉన్నారు. ఆ హెయిర్ గానీ, ఆళ్ళు యేసుకున్న దుస్తులు గానీ, అసలు ఈ ఇల్లు చూస్తే మాత్రం సేమ్ మా పాతిల్లు చూసిన ఫీలొచ్చింది. చుట్టుముట్టు వరండాలా ఉండి, ఇట్లాంటి మొగురాలనేవాళ్ళు. ఇప్పుడసలు అవంటే గూడా తెలవదు. మళ్ళా కొంచెం ముందుకొచ్చి చూస్తే మాత్రం తబలా సెట్, తబలాలు ఏ విధంగా, డోలు ఏ విధంగా చేస్తుర్రు అనేది గూడా ఉంది. ఈ వరి తాడు మాత్రం అప్పుడు వరి తాడుతోని చేసేవారు ఫ్రెండ్స్ ఆ తాడు మాత్రం. ఇంకా ముందుకొస్తే మాత్రం చాలా అంటే చాలా ఉన్నాయి. అంతా ఒక పల్లెటూరు వాతావరణం కనిపిస్తుంది. ఆ చెట్లు, ఆ పెంకటి ఇల్లులు అవన్నీ చూస్తుంటే. ఇక్కడికొచ్చి చూస్తే మాత్రం సంత, అంగడి, కూరగాయల మార్కెట్. ఈ రోజులల్లో మాత్రం కూరగాయల మార్కెట్ అంటేనే అర్థమైతది. పిల్లలకే గానీ, ఎవరికే గానీ. కానీ అప్పట్లో సంత ఇలానే జరిగేది. కూరగాయలు అమ్ముతున్న వ్యక్తులు చూడండి ఎంత బావుందసలు. చూడడానికి మాత్రం అసలు నోట్లోకెళ్ళి ఏం మాట్లాడాలో గూడా నాకు అర్థమైతలేదు. అంత అనిపిస్తుంది. చూడడానికి 2 కళ్ళు సరిపోవడం లేదు. ఇక్కడికొచ్చి చూస్తే మాత్రం చిలక జోస్యం చెప్తున్నారు. ఆ! ఒక వ్యక్తి చిలక జోస్యం చెప్పించుకున్నట్టు. అసలు ఆ చిలుకని చూడండి నిజంగా చిలుకలాగానే ఏదో బందీ చేసిన చిలుకలాగానే నిజంగా అదే విధంగా ఉంది. ఎంత బావుందసలు. అసలు రియల్ మనిషిలాగా ఎనక బుట్ట అల్లుతుండు ఒక తాత. ఒక అవ్వనేమో చెంపకు చేతి పెట్టుకొని చూస్తుంది. పాపం ఈమెకేమో కూరగాయలు బేరం కావడం లేదు, గిరాకీ లేదని చెప్పి చెంపకు చేతులు పెట్టుకొని ఎదురు చూస్తున్నట్టుంది ఏవో ఆలోచించుకుంటా. ఎంత అంటే అంత బావుందసలు చూడడానికి. అసలు ఇంత అంత కాదు. ఆ రోజులల్లా ఇదే విధంగా ఉండేవాళ్ళు. నా చిన్నతనంలో గూడా కొన్ని చూషినా, అన్నీ చూషినా అని నేను చెప్తలేను. ఈ ఇల్లయితే సేమ్ కొన్ని పరిస్థితులలో ఇలాంటి ఇల్లుని గూడా చూషినా. ఇవి రాళ్ళతోని ఉండే వాటిని కడీలంటారు. కడీలతోని ఏసిర్రు అని. ఎంత బావుంటదంటే అంత బావుంటుండే అసలు. ప్రతి ఒక్క కులానికి సంబంధించిన కుల వృత్తి ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. ప్రతి ఒక్క కులానికి సంబంధించిందుంది. వడ్లంగి, చాకలి, కుమ్మరి అని ప్రతి ఒక్క కులానికి సంబంధించిందుంది. ఆ రోజులలో మాత్రం ఇలా వడ్లు తీసుకెళ్ళి మిల్లుకేసేవారు గాదు. వడ్లు తీసుకెళ్ళి మాత్రం మిల్లుకేసేవాళ్ళు గాదు ఫ్రెండ్స్. ఈ విధంగా రోడ్లల్లో ఏసి దంచుకునేవాళ్ళు రోళ్ళల్లో ఏసి. అన్నీ ప్రతి ఒక్క దానికి మాత్రం ఆ రోజులలో చాలా కష్టపడ్డారు ఆనాటి పెద్దలు. చాలా అంటే చాలా బావుంది. ఈడకొచ్చి చూస్తే మాత్రం చూడండి మీరే. అమ్మ వడ్లతోని దంచుతుంది. ఆ ఎనక చాకలి మూట తీసుకొని పోతుండు బట్టలు.
ఎంత బాగుందసలు చూడడానికి అసలు. ఇంత అంతా గాదు 2 కళ్ళు మాత్రం సరిపోవడం లేదు. నాకైతే చాలా నచ్చింది. కొంచెం ముందుకొస్తే మాత్రం శిల్పాకారులు శిల్పాలను చేసి, శిల్పాలను చేసి అమ్మే విధానం, శిల్పాలు ఎంత బాగున్నాయి అసలు దేవత విగ్రహాలు, శిల్పాలవన్నీ. చాలా అంటే చాలా బాగున్నాయి. నాకైతే చాలా నచ్చింది. కొంచెం ముందుకు పోతే మాత్రం ఈ చెట్లలో నాకొక గొర్రె కనిపించింది. సారీ గొర్రె కాదు మేక. ఎంత బావుందసలు. కానీ ప్రతి ఒక్క బొమ్మను ముట్టుకునే అవకాశం ఇస్తే బావుండు. కానీ ఇవ్వలేరు. ఇక్కడ ఒక అమ్మ ఒక పాపకు పెయిన్‌లు చూడడం, నెత్తి చూడడం ఎంత బాగుందంటే అసలు ఆ రోజులు గుర్తొస్తున్నాయి ఒకసారి. నా చిన్ననాటి రోజులన్నీ గుర్తొస్తున్నాయి. నాకు చాలా అంటే చాలా నచ్చిందసలు. ఇక్కడ కొంచెం ముందుకొస్తే మాత్రం పెంకటిల్లు, గుడిసెలాగా ఉండడం, ఈ మట్టి పొయ్యిలు, ఈ కుండలు, ఈ వంట పద్ధతి అసలు మేము చిన్నగున్నప్పుడుండే మా నానమ్మ వాళ్ళు జేషిర్రు. ఇప్పటి వాళ్ళు ఇలా వంట వండుకోమంటే మాత్రం వండలేరసలు. అసలు ఆ కట్టెల పొయ్యితోని ఉండలేరు గూడా. ఇక్కడ మాత్రం చేనేత వస్త్రాలు ఎలా నేస్తారు అనేది మాత్రం ఇక్కడ చూపిస్తుర్రు. ఎంత బాగుంది చూడండి ఆ డోరు, ఆ ఇల్లు అసలు. నాకైతే చాలా నచ్చింది. ఆ డోర్లు ఇప్పటి డోర్లు కాదు. ఆ రోజులలో అదే విధంగా ఉండే అసలు ఆ డోర్లు. అసలు ఇప్పుడు చూద్దామన్నా కూడా కనిపిస్తలేవు. ఏ విధంగా నేస్తున్నారు? అసలు బట్టలు నేసే పద్ధతి ఏంది? చేనేత, నేత నేత నేసేవారు ఏ విధంగా ఉండేవారన్నది కూడా ఇక్కడ చూపిస్తున్నారు. అసలు ఇప్పటి పిల్లలకైతే ఇవన్నీ తెలియదు. ఒకసారి ఎళ్లి తీసుకెళ్ళి చూపిస్తే వాళ్ళకి గూడా కొంచెం అవగాహన అనేదొస్తది. ఇక్కడ మాత్రం తులసి కోటకు, తులసి చెట్టుకు, తులసి అమ్మవారుకు ఒక అమ్మ ఏ విధంగా పూజ చేస్తుంది అనే పద్ధతి గూడా చాలా అంటే చాలా చీర కట్టడం అవన్నీ ఎంత బాగున్నాయి అసలు. ఇవన్నీ మొగురాలంటారు ఫ్రెండ్స్ అప్పట్లో. దూలాలు, మొగురాలని ఇల్లులుంటుండే. అసలు ఇవి కనిపియి గూడా కనిపిస్తలేవు. ఇక్కడ మాత్రం ఎంత బాగున్నాయి చూడండి ఒకసారి మీరే. అసలు 2 కండ్లు చాలడం లేదు. ఒక్కసారి ఇటు సైడ్ వస్తే చూడండి. చాకలి వారు అసలామె నిజంగా ఇస్త్రీ ఏస్తున్నట్టే ఉంది. అసలు ఆ ఇస్త్రీ పెట్టెలు మాత్రం ఇప్పట్లో కండ్లకు గూడా కనిపియటం లేదు. ఎంత బాగున్నాయి చూడండి. కొన్ని కొన్ని గ్రామాలలో ఉన్నాయి, లేవని నేననను. ఉన్నాయి కొన్ని కొన్ని గ్రామాలల్ల. ఇక్కడికొచ్చి చూస్తే మాత్రం వడ్రంగి వారు ఏ విధంగా ఆ రోజులల్ల మంచాలు, చెక్కలు అన్నీ ప్రతి ఒక్క వస్తువుని చెక్కతోని తయారు చేసిర్రు. ఏ విధంగా తయారు చేసిర్రనేది మాత్రం అక్కడుంది చూడండి ఒక్కసారి. ఇటు కొంచెం ముందుకొచ్చి చూస్తే మాత్రం ఇత్తడి సామాను నిరుగుబెట్టి, ఇత్తడి వస్తువులు అప్పట్లో ఇత్తడి బిందెలు బాగా వాడేవారు. ఇత్తడి వస్తువులు గూడా బాగా వాడేవారు అప్పట్ల. అవి ఏ విధంగా జేయాలనేది ఇక్కడుంది జూడండి. ఇత్తడి పాత్రలు తయారు చేసేవాళ్ళు. చిన్న చిన్న దువ్వులున్నాయి జూషిర్రా షెల్పుల్లాగా. అప్పట్లో వీటిలలో మేము గ్యాస్ నూనె దీపాలు పెట్టేవాళ్ళము. అసలిప్పుడు ఉండ గూడా లేవసలు అలాంటివి. చాలా ఉన్నాయసలు. ప్రతి ఒక్క కులానికి సంబంధించిన కుల వృత్తి ఉంది. ఈ గుడిసెను చూడండి ఒకసారి రియల్‌గా అసలు ఉంటుర్రేమో మనుషులున్న విధంగానే ఉందది. ఈ బోనాల సెట్ గూడా బాగా డెకరేట్ చేషిర్రు. చూడడానికి బావుంది. నాకైతే చాలా నచ్చింది. కొంచెం ముందుకెళ్ళి చూస్తే మట్టి పని చేసేవాళ్ళుంటారు చూడండి ఫ్రెండ్స్. ఇప్పటికీ ఉన్నారు వీళ్ళైతే. పాపం చాలా కష్టపడుతున్నారు. ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కొక్కలాగుంది. ఇది మాత్రం చూడండి ఆ బట్టలు చూడండి ఒకసారి ఆ వస్తువులు, ఆ దుస్తులు చూడండి, ఆ బట్టలు చూడండి. నిజంగా పని చేస్తే మురికైతే ఎట్లా ఉంటదో అలా విధంగానే ఉన్నాయి. ఇక్కడ వచ్చి చూస్తే మాత్రం కొంచెం ముందుకొచ్చి చూస్తే కమ్మరి వారు, గొడ్డళ్ళు, ఇనుపుకు సంబంధించిన ఇనుము వస్తువులు ఈ విధంగా తయారు చేసేవారు. అలాంటి వాళ్ళని కమ్మరివారు అనేవారు. వాళ్ళు కొడవలు రెడీ చేయడము, గొడ్డళ్ళు రెడీ చేయడము, కొన్ని పనిముట్లు మన వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు కూడా వాళ్ళే రెడీ చేసేవాళ్ళు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి ఇక్కడ కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. ఎంత బాగుందంటే అంత బాగుంది. శిల్పారామం మాత్రం చాలా బాగుంది. ఇక్కడ కొత్త కొత్తవి కూడా ఇంకా ఏమో చేస్తున్నారు. ఇంకా పని నడుస్తూనే ఉంది. కానీ ఒక్కసారిగా ఈ చెట్లు, ఈ కొబ్బరి చెట్లు, ఆ పెంకటిండ్లు ఇటు కొంచెం వచ్చి చూస్తే మాత్రం సేమ్ కేరళకొచ్చిన ఫీలొచ్చింది. కేరళలోనే ఉన్నామేమన్న ఫీలింగ్ అయితే వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే 2 కళ్ళు సరిపోలేవు చూడడానికైతే. చాలా అంటే చాలా బాగుంది ఈ వాతావరణం చూస్తుంటే. అసలు ఈ పెంకటిండ్లు అవన్నీ చూస్తుంటే మాత్రం కేరళ పోయిన ఫీలే ఉంది ఫ్రెండ్స్ అందరికైతే. మాకైతే ఖచ్చితంగా అందరైతే ఒకసారి ఎళ్లి చూడని వాళ్ళు. కానీ ఒక మాట నా చిన్న విజ్ఞప్తి ఏందంటే పిల్లల్ని తీసుకెళ్ళి చూపియండి. ఎందుకంటే వాళ్ళకి గూడా కొంచెం ఐడియా ఉంటది. ఇక్కడ కొంచెం ముందుకెళ్ళి చూస్తే
కొంచెం అడవిలాగుండి, ఆ చెట్లు, గుట్టలు, గుట్టలల్లా గొర్రెలు, మేకలను మేకలని ఏ విధంగా అడవికి తీసుకెళ్తారనేది ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ గొర్రెలు, మేకలు, ఒక ముసలాయన తన మెడల పైన గొంగడేసుకొని గొర్రె పిల్లని ఎత్తుకొని ఉన్నవి కూడా ఉన్నాయి. కాకపోతే అక్కడికెళ్ళలేకపోయినాము కొంచెము. చాలా అంటే చాలా బావుందసలు. ఏదో కొత్త ప్రపంచానికెళ్ళినట్టు, ఏదో కొత్త లోకానికెళ్ళిన ఫీలయితే వచ్చింది. ఈ చెట్లు, ఈ వాతావరణం చాలా బావున్నాయి అసలు చూడడానికైతే. ఎంతంటే అంత అసలు. ఏదో అంటే ఏదో ఫీల్ అసలు. ఇక్కడ ఒక చిన్న సరస్సులో ఈ బాతులు ఎంత బావున్నాయి అసలవి చూడడానికి. పిల్లల్ని తీసుకెళ్తే మాత్రం చాలా అట్రాక్టివ్ అయితారు. పిల్లలకు కొన్ని విషయాలు తెలుస్తాయనైతే నా ఆలోచన. మన మనసు బాలేనప్పుడు ఎళ్ళినా గానీ, కొంచెం మన మనసు గూడా కుదుట పడతదేమో ఫ్రెండ్స్ ఈ ప్లేస్‌కెళ్తే. చాలా బావుందసలు. ఈ వాతావరణం అసలు సిటీ‌లోనే ఉందా అన్న ఫీలుందసలు. హైటెక్ సిటీ‌లో ఇంత మంచిగుందా అన్న ఫీల్ అసలు. సిటీలో ఇలాంటి నేచర్ ఉందా అన్న అసలు ఫీలుందసలు. అది ఎంత అంటే అంత బావుంది తెలుసా! ఆశ్చర్యకరంగా ఉంది సిటీలో ఇంత మంచి నేచర్ ఉందా అని. ఇక్కడ ఒక అమ్మ బిడ్డకు పాలిచ్చే విగ్రహం గూడా ఉంది శిల్పం. ఎంత బావున్నాయంటే అక్కడక్కడ చిన్న చిన్న, చిన్న చిన్న శిల్పాలున్నాయి ఫ్రెండ్స్. చూడడానికైతే చాలా బావుంది. ఇక్కడ ఒక శిల్పం ఉంది. ఆ శిల్పం దగ్గరికెళ్ళి నేను గూడా ఒక ఫోటో దిగాను. నాకెందుకో చాలా అంటే చాలా నచ్చిందసలు ఈ వాతావరణము. ఎంత బావుందంటే అంత బావుంది. నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్. ఈ ఇల్లు, ఈ వాతావరణం, ఈ చెట్లు అన్నీ చూస్తే కేరళలానే అనిపిచ్చింది. ఏదో బయటికెళ్ళినాము. అసలు మన దగ్గర లేము, మన ప్లేస్‌లో లేము అన్న ఫీలొచ్చింది ఇవన్నీ చూస్తే మాత్రం. పెద్ద పెద్ద చెట్లు అసలు ఎంత బావున్నాయంటే అంత బావున్నాయి. ఇవి మేబీ వచ్చేసయితే నేను ఇందులో ఏమో ఉందా అనయితే దగ్గర వరకెళ్ళి చూశాను ఫ్రెండ్స్. ఆ ఇల్లు చూడండి ఎంత బావుందసలు. ఆ! కట్టడం గూడా అసలెంత బాగా కట్టిర్రు. పెంకుటిండ్లే అవన్నీ మాత్రం. ఈ రోజులలో అవి గ్రామాలలో ఎన్నో ఒకటి కనిపిస్తున్నాయి. ఇంకా రానున్న రోజులలో మాత్రం ఈ పెంకుటిండ్లనేవి మొత్తం కనుమరుగయిపోతాయి ఫ్రెండ్స్. ఎంత బావుందంటే అంత బావుంది. కాకపోతే ఇవొచ్చి మాత్రం గెస్ట్ రూమ్స్ ఉన్నట్టున్నాయి. ఎవరైనా ఇట్లనే గెస్టులు గూడా వస్తే, టూరిస్టులొస్తే వాళ్ళకు రెస్ట్ తీసుకోవడానికి రూమ్స్ ఉన్నట్టున్నాయి ఇవి. ఇవి 2 ఇండ్లు అలానే ఉన్నాయి. చాలా అంటే చాలా బావుందసలు. ఈ చెట్లు, ఈ వాతావరణం. ఆడున్నంత సేపు అన్నీ మైమర్చిపోయినట్టు అనిపిచ్చింది. ఏదో చిన్నగున్నప్పుడు మన బాల్యానికెళ్ళిన ఫీలొచ్చింది ఆడున్నంత సేపయితే. చాలా అంటే చాలా అంటే చాలా బావుందసలు. కొంచెం ముందుకెళ్ళి చూస్తే మాత్రం ఇక్కడ 2 చేతులున్నయి. చేతుల్లో ఫ్లూటుంది. కింద మాత్రం శ్రీకృష్ణుడుండు. ఒక్కసారి చూడండి. ఎంత అంటే అంత బావుంది. దగ్గరికెళ్ళి గూడా చూద్దాం ఒకసారి. శ్రీకృష్ణుడు ఫ్లూట్ వాయిస్తున్నట్టు నేనైతే కృష్ణుని దగ్గరికెళ్ళాను. ఒక ఫోటో గూడా దిగాను ఫ్రెండ్స్. ఎంత బావుందంటే అంత బావుందసలు. నాకు చాలా నచ్చింది. కొంచెం ముందుకెళ్తే ఏదో బృందావనంలోకి పోయినట్టే ఉందసలు. శ్రీకృష్ణుడు చిన్నగున్నప్పుడు ఉన్న ప్లేస్‌కి, బృందావనానికి పోయిన ఫీలొచ్చింది. ఎందుకంటే అప్పుడు యశోదమ్మ ఇలాంటి కుండలల్లో నెయ్యి చేసి పెట్టేదంట, వెన్న పెట్టేదంట. ఆ వెన్న శ్రీకృష్ణుడు దొంగతనం చేసి తినేవాడని చెప్పి మన పురాతనాలు ఎన్నో చెప్తున్నాయి. ఎంత అంటే అంత అసలు చూడడానికి మాత్రం 2 కళ్ళు జాలడం లేదు. కొంచెం ముందుకెళ్ళి చూస్తే మాత్రం చాలా బాగుంది. 2 కళ్ళు సరిపోవడం లేదు. ఇక్కడ కొంచెం పక్కకు చూడండి ఒకసారి. చిన్న సరస్సు, సరస్సులో గోపికలు, ఒక చెట్టు పైన శ్రీకృష్ణుడు ఉన్న బొమ్మ కనిపించింది. అందుకే రిటర్న్ అయినాము. ఇక్కడికొచ్చి చూస్తే మాత్రము ప్రతి ఒక్కటి శ్రీకృష్ణుని జీవిత చరిత్ర అనేది శిల్పాల్లాగా మాత్రం చెక్కి ఉన్నాయి. ఎంత అంటే అంత బావుందసలు. మహాభారతం మొత్తం ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రం. ఆ శిల్పాల్లాగా చెక్కి దానిపైన మహాభారతం మొత్తం ఉంది. ఒక్కసారి మీరే చూడండి. ఆ గోపికలు సరస్సులో దిగి స్నానాలు చేస్తుండగా శ్రీకృష్ణుని చిలిపి చేష్టలు ఎలా ఉన్నాయో ఒక్కసారి మీరే చూడండి. ఆ వస్త్రాభరణము అవన్నీ ఎంత బాగున్నాయి అసలు. కండ్లకు కట్టినట్టు చూపిస్తున్నారు. అసలు నిజంగా మన ముంగట ఇవన్నీ జరుగుతున్నాయేమన్న ఫీల్ ఉంది. నాకైతే చాలా నచ్చింది.
మహాభారతం మొత్తం చరిత్ర, శ్రీకృష్ణుని చరిత్ర మొత్తం మాత్రం ఇక్కడ శిల్పాల రూపంలో మాత్రం ఉంది ఫ్రెండ్స్. ద్రౌపది వస్త్రాభరణం కూడా ఇక్కడ ఉంది, చూడండి ఒక్కసారి మీరే. శ్రీకృష్ణుడు ఈ విధంగా ద్రౌపదికి సహాయం చేసిండనేది కూడా ఎన్నో అంటే ఎన్నో ఉన్నాయి ఇక్కడ. చాలా అంటే చాలా, అసలు 2 కళ్ళు చాలడం లేదు. నాకది చాలా నచ్చింది అసలు. ఇంకొంచెం ఇలానే వెళ్తూ ఉండంగా మాకైతే ఒకటి శ్రీకృష్ణునిది, రాధాకృష్ణుడు ఇద్దరు ఊయలవుతున్న బొమ్మ కనిపించింది. అసలు ఎంత బాగుందంటే అసలు చూడడానికి, చుట్టుముట్టు ఆ పచ్చటి వాతావరణం, ఆ చెట్లల్లో అది మంచిగా కనిపించింది ఫ్రెండ్స్ చూడడానికైతే. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తింది ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి. అన్నీ ఉన్నాయి అసలు. అప్పట్లో రాక్షసులు ఒక్కొక్క అవతారం ఎత్తుకొని శ్రీకృష్ణుని మీద పాలుపడ్డాయి ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ కూడా ఒక పక్షి రూపం కానీ, ఒక రాక్షస అవతారం, అవన్నీ కూడా శ్రీకృష్ణుడు చిన్న బాలుడై అవన్నిటిని సంహరించిండు, ప్రజలను కాపాడిండు. ఇక్కడ మాత్రం యశోదమ్మ వెన్న చిలుకుతుంది, శ్రీకృష్ణుడు మాత్రం వెన్న కోసం వచ్చింది చూడండి ఫ్రెండ్స్. బాగుంది అసలు. ఇక్కడ వాటర్ వస్తాయంట, రాధాకృష్ణుడు ఉన్నారు. ఇక్కడ వాటర్ వస్తాయంట, కాకపోతే రాలేవు మేము వెళ్ళినప్పుడైతే. ఏదో నీళ్ళ ప్రాబ్లం అయితే ఉండొచ్చు, కొంచెం ఏదైనా రిపేర్ ఉండొచ్చు ఫ్రెండ్స్. కాకపోతే చాలా బాగుంది. మేము అక్కడ వాళ్ళని అడిగితే ఇక్కడ వాటర్ వస్తాయని చెప్పారు. రాధాకృష్ణుడు, గోమాత ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు. అందులో నుంచి నిజంగా వాళ్ళు నడుచుకుంటూ వస్తారేమో అన్నట్టు అనిపిస్తుంది అసలు చూడడానికైతే. ఎంత అంటే అంత అసలు. నాకైతే చాలా నచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, ఒక్కసారి చూసుకోండి మీరే. కొంచెం ముందుకొస్తే ఆ బలరాముడు, ఆ శ్రీకృష్ణుడు, కన్నయ్య వెన్న దొంగ ఇచ్చి తింటున్నది ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్. నాకైతే చాలా నచ్చింది. ఇక్కడ చిన్ని కృష్ణుడు ఆయన ఎంత లడ్డుగా ఉన్నాడో, బాగుంది కదా అసలు. నేను కూర్చున్నా, ఎందుకంటే ఇక్కడ ఏ బొమ్మను కూడా మేము టచ్ చేయలేకపోయినాం. ఈ ఒక్క బొమ్మను టచ్ చేసినాం, కొద్దిసేపు కృష్ణునితో ఆడుకున్నా నేను. కానీ శ్రీకృష్ణుని అవతారము, శ్రీకృష్ణుడు ఏ విధంగా జన్మించిండు, శ్రీకృష్ణుడు యొక్క చేసిన లీలలు ప్రతి ఒక్కటి ఇక్కడ మాత్రం శిల్పాల్లాగా అయితే చెక్కి పెట్టారు ఫ్రెండ్స్. మాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ప్రతి ఒక్కటి ఇప్పుడే మన కళ్ళ ముంగట జరుగుతున్న ఫీల్ ఉంది. ఇక్కడ మాత్రం వెంకటగిరి చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు. మాకైతే చాలా అంటే చాలా ఏదో కొత్త ప్లేస్కి పోయిన ఫీలింగ్ వచ్చింది. ఈ వెంకటగిరి చూడండి అసలు ఎంత బాగుంది అసలు. కొంచెం ముందుకు వచ్చినాం ఫ్రెండ్స్, కొంచెం ముందుకు వచ్చిన తర్వాత చూస్తే మాత్రం ఇటు సైడ్ మాత్రం శ్రీకృష్ణునిది పెయింట్ అనుకున్నా నేనైతే. కానీ దగ్గర వరకు వెళ్ళి చూస్తే ఫ్రెండ్స్ అవి సిమెంట్తో చేసారు. శ్రీకృష్ణుడు, రాధ ఎంత బాగున్నాయి చూడండి. శ్రీకృష్ణుడు ఆ రోజులలో ఆ విధంగా గడిపిండు అని. ఇక్కడ మాత్రం పక్కకు వచ్చి చూస్తే శ్రీకృష్ణుడు ఆ గ్రామం యందు ఎంతెంత బాధలు ఉన్నాయో, అప్పుడు వర్షాలు వచ్చినప్పుడు గోవర్ధనగిరిని తన చిటికెన వేలుతో ఎత్తి ఆ గ్రామ ప్రజలకు, ఆ పశువులకు రక్షణ ఇచ్చేది కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ మాత్రం నేను ఏదో జోక్స్గా చేసా ఫ్రెండ్స్ కొంచెం. అది వెన్న చిలికేది, కాకపోతే అక్కడ కుండ పెద్దది కనిపిస్తారు కదా, ఆ విధంగా అప్పట్లో చేసేవారని చెప్పిన. సైడ్కి వచ్చి చూస్తే మాత్రం ఇక్కడ ఫ్లూట్స్తోని డెకరేషన్ కానీ, వాల్స్ కానీ ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. ఇక్కడ ముందుకు వస్తే మాత్రం శ్రీకృష్ణుడు బ్లాక్ స్టోన్తో ఉంది, నల్లరాయితోని. కొంచెం ముందుకు వచ్చాము. ఇది నేనైతే వెళ్ళేటప్పుడు చూడలేదు, ఇప్పుడు చూసి అందుకే దెబ్బ కొంచెం ముందుకు వచ్చాను. ఎంత బాగుందంటే అంత బాగుంది, ఒకసారి అది చూడండి. ఆ రోజులల్లో మోటా కొట్టేది అని అంటుండే ఫ్రెండ్స్ నీళ్ళ కోసము. ఇప్పుడు మోటార్లు ఉన్నాయి కానీ అప్పుడు మోటార్లు లేకపోవు. ఒక కట్టెకు
చెరువు దగ్గర ఒక కట్టెకు తాడు కట్టి కిందికి బొక్కెన అని అంటుండే. ఆ బొక్కెన మా ఇంట్లో ఉండే ఫ్రెండ్స్. ఆ బొక్కెన అని ఉంటుంది. దాంట్లో నీళ్ళు ముంచి ఎడ్ల సాయంతోని ఆ నీళ్ళని మాత్రం మన చేన్లకు పారబెట్టేవారు. పంటలు పండించేవారు. ఇక్కడొచ్చి చూస్తే మాత్రం ఈ ఎల్తవనంది ఎంత బావుందంటే అంత బావుందసలు. ఎల్త కట్టెలతోని చేసిర్రు. నాకైతే చాలా నచ్చింది ఈ ఎంట్రీ మాత్రం. బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్.